యుద్ధం మళ్లీ మొదలైంది. ఇరాన్ కు చెందిన మిసైల్స్, డ్రోన్స్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా బలగాలు దాడులు చేసి వాటిని బూడిద చేశాయి. దీంతో ఇప్పటికీ అమల్లో ఉన్న సున్నితమైన కాల్పుల విరమణ ఒప్పందానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, హర్ముజ్ లో ఓ సరుకు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డ కొన్ని గంటలకే యుఎస్ సేనలు టెహ్రాన్ పై దాడులకు దిగాయి. రెండు రోజుల క్రితం ఓమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై మిసైల్ దాడి జరిగినట్లు బ్రిటిష్ సైన్యం తెలిపింది. వాణిజ్య నౌకలపై ఇరాన్ బలగాలు అనవసరంగా దాడి చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ అంటోంది. దానికి ప్రతిస్పందనగానే ఇరాన్ పై దాడులు చేశామంటోంది అమెరికా. క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై దాడులు చేసి ధ్వంసం చేశామంటోంది అమెరికా. ఇరాన్ ఈ ప్రమాదకర ప్రవర్తన వల్ల అంతర్జాతీయ వాణిజ్య మార్గంలో నౌకల రాకపోకల స్వేచ్ఛ దెబ్బతింటోందని అంది. కాగా హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం రక్షణగా ఉంటుందంటోంది అమెరికా. కాగా ఈ దాడులకు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా కారణమని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఆరోపించింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ ఓడరేవు నగరం తాహెరుయోహ్ పియర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఆ ప్రాంతంలో క్షిపణి తాకడంతోనే పేలుడు జరిగిందని తెలిపింది. అమెరికా ఇరాన్ యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది. యుద్ధానికి తుది పరిష్కారం దిశగా అమెరికా, ఇరాన్ చర్చలు జరుపుతున్న వేళ హర్ముజ్ జలసంధి తెరిచి ఉంచేలా జరుగుతున్న ప్రయత్నాలపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలైంది. ఇరాన్ కు చెందిన మిసైల్స్, డ్రోన్స్ నిల్వ కేంద్రాలపైన, తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా బలగాలు దాడులు చేసి వాటిని బూడిద చేశాయి. దీంతో ఇప్పటికీ అమల్లో ఉన్న సున్నితమైన కాల్పుల విరమణ ఒప్పందానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, హర్ముజ్ లో ఓ సరుకు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డ కొన్ని గంటలకి యుఎస్ సేనలు టెహ్రాన్ పై దాడులకు దిగాయి. రెండు రోజుల క్రితం ఓమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై మిసైల్ దాడి జరిగినట్లు బ్రిటిష్ సైన్యం తెలిపింది. వాణిజ్య నౌకలపై ఇరాన్ బలగాలు అనవసరంగా దాడి చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ అంటోంది. దానికి ప్రతిస్పందనగానే ఇరాన్ పై దాడులు చేశామంటోంది అమెరికా. క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై దాడులు చేసి ధ్వంసం చేశామంటోంది అమెరికా. ఇరాన్ ఈ ప్రమాదకర ప్రవర్తన వల్ల అంతర్జాతీయ వాణిజ్య మార్గంలో నౌకల రాకపోకల స్వేచ్ఛ దెబ్బతింటుందంటోంది. కాగా హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం రక్షణగా ఉంటామంటోంది అమెరికా.
కాగా ఈ దాడులకు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా కారణమని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఆరోపించింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ ఓడరేవు నగరం తహెరుహౌ పియర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఆ ప్రాంతంలో క్షిపణి తాకడంతోనే పేలుడు జరిగిందని తెలిపింది. అమెరికా ఇరాన్ యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది. యుద్ధానికి తుది పరిష్కారం దిశగా అమెరికా ఇరాన్ చర్చలు జరుపుతున్న వేళ హర్ముజ్ జలసంధి తెరిచి ఉంచేలా జరుగుతున్న ప్రయత్నాలపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. you